నేనైతే మా పెద్దమ్మాయిని కొట్టేదాన్ని, తిట్టేదాన్ని. ఎందుకంటే చిన్నమ్మాయి పడుకునేది. అప్పుడే పడుకుంటే వెళ్ళి లేపేసేది. నేను ఆడుకుంటాను, నా ఒళ్ళో పెట్టు అని. ఎందుకంటే వాళ్ళు 1 మంత్, 2 మంత్ బేబీస్ వాళ్ళకి ఆటలనేవి ఎలా ఆడాలి, ఏం ఆడాలి అనేది తెలీదు. ఆ విషయం వీళ్ళకి తెలీదు. సో లేపేస్తే తను మళ్ళీ ఏడ్చేది. సో మనకేంటంటే ఏదో ఒక పని చేసుకుందాం వాళ్ళు పడుకున్నప్పుడు, లైక్ అన్నం తినడం లేదా స్నానం చేయడం, ఇలా ఏదో ఒక పని చేసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళు లేపేస్తే ఆ స్ట్రెస్ మొత్తం చంటి పిల్లల మీద చూపించలేక ఖచ్చితంగా పెద్ద పిల్లలకే పడతాయి అన్నమాట. సో అంటే మనం కొడతాము, కొట్టిన తర్వాత తిట్టిన తర్వాత మనం చాలా వీళ్ళకంటే ఎక్కువ మనమే సఫర్ అవుతాం. అయ్యో అనవసరంగా కొట్టుంటాము, అనవసరంగా తిట్టుంటాము అని. కానీ ఆ టైంలో మనకున్న ఎమోషనల్ ట్రామా వల్ల మనం మన యాంగర్ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోలేము. ఆబ్వియస్గా కొడతాము. ఆ తర్వాత మనమే ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఖచ్చితంగా మనం కూడా ఏడుస్తాం వీళ్ళతో పాటు.